ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు నేను చీకటి, వెలుగు, అగాధ జలమును గూర్చి వివరించాలనుకుంటున్నాను. ఈ చీకటి అనే పదము అపవాది క్రియ అయిన చెడును గూర్చి వివరించబడినది. ఈ చీకటి అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండవ పుస్తకము 1వ అధ్యాయము 2వ వచనంలో చూడవచ్చు. ఆదికాండవ పుస్తకము 1, 2, 3 వచనాలు చూచినట్లయితే ఈ విధంగా వివరించబడి ఉన్నది. ఆదియందు దేవుడు భూమాకాశాలను సృష్టించాడు. భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని యొక్క ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని వివరించబడినది. మనము దీన్ని క్షుణ్ణముగా కానీ పరిశీలించినట్లయితే భూమాకాశాలు నిర్మించక మునిపే చీకటి యొక్క రూపంలో, అంటే అపవాది యొక్క సేన చీకటి యొక్క రూపంలో అగాధ జలముల మీద పడవేయబడి ఉన్నాడని తెలుస్తుంది. ఈ యొక్క అపవాది యొక్క సేన చీకటి రూపంలో ఏ విధంగా భూమి మీద పడవేయబడ్డాడు అనేది యెషయా పుస్తకము 14వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు వివరిస్తుంది. రెండవదిగా వెలుగును గూర్చి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వెలుగు అనేది మనము యోహాను రాసిన 8వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, యేసు నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవారు చీకటిలోకి ప్రవేశించకుండా వెలుగులోకి ప్రవేశిస్తారు అని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కానీ చూసినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని వివరించబడి ఉన్నది. అంతేకాకుండా ఆ సమస్తము ఆయన మూలముగా కలిగెను. నెక్స్ట్ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను అని చెప్పి వివరించబడి ఉన్నది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, జగతికి పునాది వేయక మునిపే, భూమాకాశాలను సృష్టించక మునిపే యేసు ప్రభువు వెలుగుగా ఉన్నాడని మనకి తెలుస్తుంది. మూడవదిగా అగాధ జలములు. ఈ యొక్క అగాధ జలములు అనేది దేన్ని గురించి వివరించబడుతుంది అంటే, మనలోని నిరుత్సాహము, నిస్పృహ, శోధన గురించి వివరించబడి ఉంటుంది. మనము క్షుణ్ణముగా పరిశీలించినట్లయితే దేవుడు ఏ విధంగా నిరాకారముగా, శూన్యముగా, ఎటువంటి ఆకారము లేకుండా ఉన్న ఈ యొక్క సృష్టిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరిచారు. అదేవిధంగా మన జీవితంలో ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి అస్వస్థతలో ఉన్నా, ఎటువంటి క్రమం లేకుండా ఉన్నా, మనం యేసుక్రీస్తు అనే వెలుగుని మనము స్వీకరించినట్లయితే మన యేసుక్రీస్తు ప్రభు మన యొక్క జీవితాన్ని కూడా ఎంతో అందంగా, ప్రకాశవంతంగా, మంచిగా తీర్చిదిద్దుతాడు. ఏ విధంగా భూమిని